హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పావని. ఈ రోజైతే నేను రైతులని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏంటి అంటే రైతులు ఎన్ని రోజులు కష్టపడితే మనకు చేతికి ఒడ్లు వస్తాయి అనే దాని మీద నేను రైతులను అయితే అడుగుతున్నాను. మన దగ్గర అయితే ఇద్దరు రైతు బిడ్డలు అయితే ఉన్నారు, వాళ్ళనైతే అడుగుతున్నాను. ఓకేనా? మరి నమస్తే పెద్దమ్మ. నమస్తే. బాగున్నావా? బాగుంది. తిన్నావా? తిన్నా. నువ్వు చేతనైనప్పుడు వ్యవసాయం చేసేదానివా? చేసిన వ్యవసాయమే చేసిన. చేతనైనప్పుడు వ్యవసాయమే చేసిన. రైతులు చాలా కష్టపడతారు కదా. అవును, కష్టం లేని రైతు బిడ్డ. ఎన్ని రోజులు కష్టపడితే మనము పంట చేనుకు వస్తుంది? 6 నెలలకు పంట. అవునా? ఎట్లా చేయాలి వ్యవసాయం? ఎట్లా చేయాలి? దున్నాలి. ఫస్ట్ మనము 6 నెలలు చేయాలంటున్నావు కదా వ్యవసాయము. మనం ఫస్ట్ నుండి ఇప్పుడు మన ఒడ్లు నానేస్తారు కదా, నాకు తెలిసింది చెప్తున్నా కొంచెము. ఒడ్లు నానేసిన కాడికి వెళ్ళి మనం ఒడ్లు బియ్యం చేతికి వచ్చే వరకు ఏమేం చేస్తారో చెప్తావా? ఏమేం చేస్తాము? ఒరి పోస్తాము, ఒడ్లెండ పోస్తాము, అవన్నీ వేస్తారు. ఇట్ల బొడ్లు తేవాలి, ఎండ పోయాలి. ఎండ పోసినాక నానేయాలి. నానేసినాక 3 దినాలకు మొలకొస్తుంది. ఆ మొలకొచ్చింది అల్కుడు చేయాలి. అల్కుడు చేసినాక నీళ్ళకు మందిని తోలుకపోవాలి. తోలుకపోయి నాటేయాలి. అదే మరి నారు వీకాలి. నారు వీకే నాటేయాలి. నాటేసి మళ్ళా నీళ్ళకు ముదురు తీయాలి. ముదురు తీసి మందులు చల్లాలి. మందులు చల్లినాక ఆ ఏంటుంటే పురుగు తగిలితే ఇది తగిలితే అది తగిలితే మందులు కొడుతూనే ఉండాలి. వ్యవసాయం పని. అప్పట్లో కొట్టటోళ్ళ మందులు కొట్టేది. మీరు చేసినప్పుడు వెనకలు కొట్టలే. వెనకట ఇంతగానం కొట్టేదా? కొట్టలేదు. ఇప్పుడే అప్పుడు ఎకరాకి ఎంత వాళ్ళకేదమ్మా ఈ వడ్లు? ఎకరానికి ఎంత వండేది అప్పుడు? 20 సంచులు, 9 సంచులు పన్నాయి. ఇప్పుడు 20 సంచులు వాడు. ఎందుకు అట్లా? తక్కువ ఇప్పుడు మందులతోటి. అప్పుడు మీరు మందులు కొట్ట ముందుకు మంచిగా ఉన్నాయా ఆరోగ్యాలు? ఇప్పుడు మంచిగా ఉన్నాయా? మందులు కొట్ట ముందు అప్పుడే మంచిగా ఉన్నాయి. ఇప్పుడే మంచిగా ఉంటలేవు. ఇప్పుడే మంచిగా ఉంటాయి. గోళీలు, సూదులు ఇదే పని. ఆ ఎకరాకు 10 బస్తాలు వండినా గానీ అప్పుడే మంచిగా. ఇప్పుడే మంచిగా 20 బస్తాలు వండినా ఇప్పుడు మంచిగా ఉంటలేదు. 20 బస్తాలు వండినా ఇప్పుడు మంచిగా ఉంటలేదు మందులు తిని. ఇక మరి ఇంకా ఏం చేసేది? 20 బస్తాలు వండినా అటే పోతున్నాయి, 30 బస్తాలు వండా అటే పోతున్నాయి. 6 నెలలు కష్టపడితే కరెక్ట్ గా మన చేతికి పంటకు మొత్తం మంచిగా వస్తుంది అంటవా? వస్తుంది. ఇప్పుడు ఎకరానికి 20 సంచులు వస్తాయి. ఇప్పుడు రైతులు కష్టపడడానికి ఫలితం వస్తుంది అంటవా రాదంటవా? వస్తలేదు. ఏంది రూపాయి పెట్టేది అప్పుడు, ఇప్పుడు 4 రూపాయలు పెట్టినా వస్తలేదు. ఇప్పుడు ఎంత కష్టపడ్డా రైతులు ఎప్పటికీ ఇది కాదన్నట్టే. ఎంత బాధపడు దండుగా ఏదో వ్యవసాయం ఉన్నా చేసేదే గాని పడవ ఉంచొద్దు అన్న ముచ్చట. అట్లా ఎంత చేసినా వేస్టే వ్యవసాయం. కానీ వ్యవసాయం చేయండి ఎట్లా బతుకుతారమ్మా? మరిగా చేస్తుంది కదా. ఇప్పుడు మీరు మీ సొంటలు వ్యవసాయం చేయండి, మా సొంటలు ఎట్లా తింటారు? గట్టిగా వండిస్తుంది కదా. ఇప్పుడు 50 జరిగేతానా 100 పెడుతురు చేస్తుర్రు. భయపడతలేరు కదా. వెనక పోతలేరు లోకం. అట్లా లోకం. అప్పుడు భయపడతాం మేము. అప్పుడు భయపడినాం. పైస పుట్టలేదు. చేస్తామంటే పైస పుట్టలే తేలేదు. అప్పుడేమో ఎరువు, ఆకు, ఆలము వేసినాము. ఇప్పుడు మందు చల్లితేనే ఆ పంట వెళ్తుంది. మందు చల్లకుంటే అసలు తెలియదు. అది ఎట్లా వచ్చింది ఎట్లా ఉంటాయి. మందుల మీదనే ఇప్పుడు అందుకే ఇవన్నీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కదా. ఆరోగ్యం పానమే ఖరాబ్ అవుతుంది ఈ మందుల వల్లనే. మందుల వల్లనే. అప్పుడు 10 బస్తాలు వచ్చినా అప్పుడే మంచిగా ఉన్నాయి. మీ కాలాన మీరు గట్టిగా ఉన్నారు. గట్క తిన్నోళ్ళే గట్టిగా ఉన్నారు. ఇప్పుడు మంచిగా బాస్మతి బియ్యం తినటోళ్ళే ఇట్లున్నారు. ఆ గట్కనైనా
ఇంత గిన్నె తిందుము. ఇప్పుడు గిన్నె మెతుకులు కూడా తింటలేము. అప్పుడే మంచుకున్నాయి అయితే. అప్పుడే మంచిగున్నాయి. మరి ఇప్పుడు కావాలంటే ఏం బాగా అయితాము, ఏం పంటలు పండిస్తాము, ఎట్లా బతుకుతారు? ఇప్పుడే కష్టం ఎక్కువ ఉంది, లాగోడు ఎక్కువ ఉంది. ఇప్పుడు పంట అయితే చేతికి రావాలంటే 6 నెలలు పడతాయి. 6 నెలలు కష్టపడాలి. అవి 6 నెలలు కష్టపడ్డా గానీ మళ్ళా మనం రేటు కట్టాలంటే మనం ఏం కట్టం కదా వడ్ల రేట్లు, అలాగే గవర్నమెంట్ కట్టుకుంటాం. మనం కష్టం చేసే వరకే రేటు మాత్రం మనం పెట్టుకున్నది ఉండదు. మళ్ళా చచ్చిపోతుందంటే మళ్ళా మంది ఈ మంది కొట్టాలా, ఆ మంది కొట్టాలనా, ఎట్లా ఉంటది అంత చచ్చిపోవట్టే. వానలు వచ్చిన భయమే, వానలు వచ్చిన దానికైనా భయమే. ఆ రోగం తగిలి చచ్చింది కూడా భయమే. ఇంత కష్టపడదాక ఇట్లా ఏమన్నా రోగం వచ్చినా కష్టమే, పెట్టుబడి అంతా అన్ననే పోయినట్టే. అది చచ్చిపోయినాక ఏం పంట తీసి ఏం అప్పులు తెస్తామమ్మా? అది మొత్తమే బాయ్, కుళ్ళు కుళ్ళు అయిపోయి. మీ చేతనైనప్పుడు మొత్తం వ్యవసాయమే చేసిరు మీరు ఇద్దరు? వ్యవసాయం చేసినాం, వ్యవసాయం చేసినాము. ఆ కాలం తెచ్చినాము, అది పెండు వేసినాము, అన్ని వేసినాము, పండించినాము. అప్పుడు ఆ అన్నం తిన్నా గాని రోగం లేదు, నొప్పి లేదు. ఇప్పుడు ఓ గిన్నె మెతుకులు తినబుద్ధి కదా, ఆ ఇన్ని తింటే పానం మంచిగా లేదా. ఏం ఈ మందుల వల్లనే ఇవన్నీ మందులతోటే. చూసారుగా ఫ్రెండ్స్, రైతులు ఇంత కష్టపడితే మనం తింటాం అనమాట. ఒడ్లు బియ్యం అయితే చేతికి వస్తాయి. ఇప్పుడు అప్పట్లో చేసిన పనికి ఇప్పట్లో చేసిన పనికి అయితే చాలా డిఫరెంట్ ఉంది. అప్పట్లో ఎకరానికి 14 బస్తాలు వండితే ఎక్కువనంట, ఇప్పుడు 20-25 బస్తాల దాకా వండుతాయంట. అప్పుడు మందులు లేవు, ఇప్పుడు అన్ని మందులు అయిపోయినాయి. ఆ మందుల వల్ల మనకైతే హెల్త్లు అయితే చాలా ఖరాబ్ అవుతున్నాయి కదా. ఇప్పుడైతే అమ్మ వాళ్ళని అయితే అడిగాను, 6 నెలలు కష్టపడితే మన ఒడ్లు చేతికి వస్తాయి, మనం బుక్కడు తింటున్నాం. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.